హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మార్చ్ 3rd వీక్ సంబంధించి అది 14th to 20th డేట్లో సంబంధించి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో ఈ సెషన్లో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే మనము రైట్ టు డై విత్ డిగ్నిటీ, ఇది పాలిటీ GS2 పాలిటీ కింద మనకి యూస్ఫుల్ అనమాట ఆర్టికల్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు ప్యాసివ్ యుథనేషియాకి అలవ్ చేసిందనమాట. సో ఆ సందర్భంగా ఆ కాంటెక్స్లో ఇది అన్నది రైట్ టు డై అన్నది న్యూస్లో ఉంది. సో ఆ హరీష్ రాణా కేసు అంటే ఏంటి, ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి అని కంప్లీట్గా ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే యుథనేషియా అంటే ఏంటంటే ఎవరైతే సిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో తను చాలా సఫర్ అవుతున్నారో, తన ట్రీట్మెంట్ వల్ల కానీ తనకున్న పెయిన్ వల్ల కానీ సఫర్ అవుతున్నారో అలాంటి అతన్ని ట్రీట్మెంట్ ద్వారా నయం చేయలేము, ఇంకా అంతే వీళ్ళ పరిస్థితి అంతే, ఎప్పటికీ ఇలా బెడ్ రిడన్ ఉండాల్సిందే, అలాంటి కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళని వాళ్ళ అంగీకారంతో వాళ్ళని బెడ్ రిడన్లోనే చంపేయడం అనమాట. సో దాన్ని యుథనేషియా అంటాం అనమాట. సో ఆ యుథనేషియాలో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి యాక్టివ్ యుథనేషియా అండ్ ఇంకొకటి ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా అంటే ఏంటంటే ఏదైనా ఎక్స్టర్నల్ సపోర్ట్ వాడి ఆ మనిషిని చంపడం అన్నది యాక్టివ్ యుథనేషియా. వెరస్ ప్యాసివ్ యుథనేషియా అంటే వాళ్ళకున్న సపోర్ట్ సిస్టమ్, లైక్ ఇప్పుడు వెంటిలేటర్ కానీ, ఇప్పుడు వెంటిలేటర్ పెట్టుకుంటారు, ఆ వెంటిలేటర్ సపోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆక్సిజన్ సపోర్ట్, లేదంటే వాళ్ళు పెరాలసిస్ ఉన్నారనుకోండి, ఆ ఏదైనా సహాయంతో వాళ్ళు ఉంటున్నారు, అలాంటి మెషినరీ సపోర్ట్తో ఉన్న వాళ్ళని ఆ మెషినరీ తీసేయడం, ఇండైరెక్ట్గా మెషినరీ తీసేయడాన్ని ప్యాసివ్ యుథనేషియా అంటాం అనమాట. సో ఈ కేసులో హరీష్ రాణా కేసులో ఏంటంటే ప్యాసివ్ యుథనేషియాకి అంగీకరించింది సుప్రీంకోర్టు. ఓకే, సో యాక్టివ్ యుథనేషియా అండ్ ప్యాసివ్ యుథనేషియా చూసాం కదా. ఇప్పుడు మన ఇండియాలో ఇంతకుముందు వరకు మన ఇండియాలో యాక్టివ్ యుథనేషియా అన్నది అలవ్డ్ లేదనమాట, ఓన్లీ ప్యాసివ్ యుథనేషియా అన్నది అలవ్డ్. సో ఇంతకుముందు కేసెస్లో ఏమున్నాయో చూద్దాం. ఇంతకుముందు అరుణా షాబాగ్ కేసు 2011లో సుప్రీంకోర్టు ప్యాసివ్ యుథనేషియాని అలవ్ చేసింది. ఎప్పుడు చాలా అలా అలవ్ చేసి ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ వేర్ యుథనేషియాని అలవ్ చేసిన కొన్ని కంట్రీస్లో ఇండియా ఒక భాగంగా వెళ్ళిందనమాట 2011లో ఫస్ట్ టైం. తర్వాత 2018 జడ్జిమెంట్లో కూడా, లివ్-ఇన్ విల్ కేస్ జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21 కింద ఇండివిజువల్ రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు తెలియజేసింది అనమాట. వాళ్ళు ఒక గౌరవబద్ధంగా వాళ్ళు చనిపోయే రైట్ కూడా రైట్ టు లైఫ్ కిందకే వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఒకవేళ యుథనేషియా చేయాలి, ప్యాసివ్ యుథనేషియా చేయాలి ఒక అతనికి అంటే దానికి ప్రాసెస్ ఏంటంటే రిక్వైర్స్ అప్రూవల్ ఫ్రమ్ ద మెడికల్ బోర్డు వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కన్సెంట్తో జ్యుడిషియరీ వాళ్ళ ముందు మెడికల్ బోర్డ్ ఓకే అంటే వాళ్ళ అప్రూవల్తోని ఈ ప్యాసివ్ యుథనేషియా అన్నది చేయాలన్నమాట, ఆ ఎక్స్టర్నల్ సపోర్ట్ అన్నది తీసేయాలన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ ఏంటంటే దీనికోసం ప్రాపర్ లెజిస్లేషన్ అన్నది ఇంకా మన గవర్నమెంట్లో లేదనమాట. ప్రతిసారి ఏదైనా ఒక కేసు, ఇలాంటి ఒక కేసు ఉంటే ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు ఓకే పాస్ చేయండి, ఓకే యాక్టివ్ యుథనేషియా అంగీకరించండి, తినని ప్యాసివ్ యుథనేషియా ద్వారా చంపండి అని చెప్పేసి ఆర్టికల్ ఇప్పటి వరకు అయితే ఇలా నడుస్తుంది అనమాట. ప్రాపర్ లెజిస్లేషన్ అన్నది, స్టాట్యుటరీ లెజిస్లేషన్ అన్నది లేదు. ఈ ఆర్టికల్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బేసిస్ చూసుకుంటే ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, దీంట్లోనే రైట్ టు లివ్ వస్తుంది అండ్ రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా ఈ ఆర్టికల్లోనే మనకు కవర్ అవుతుంది అనమాట. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ చూసుకుంటే ఆర్టికల్ 39E and F కింద చూసుకుంటే ప్రొటెక్ట్ హెల్త్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అ సిటిజన్ కింద ఈ ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 47 చూసుకుంటే డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. సో హెల్త్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్న సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ ఇంకొక సుప్రీంకోర్టు కేసు చూసుకున్నాం అనుకోండి 2018లో. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు రెఫ్యూజ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21. సో అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కొన్ని సుప్రీం కేసెస్ ద్వారా ఈ రైట్ టు ట్రీట్మెంట్, రైట్ టు డై అన్నది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ వస్తుందన్నమాట. సో అలా ఎవాల్వ్ అయిన ఒక కేసులో మెడికల్ ట్రీట్మెంట్ని రెఫ్యూజ్ చేసి ట్రీట్మెంట్ ఆపించడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పేసి చెప్తున్నారు. అండ్
Lastly, Harish Rana case, 2016. Court held that clinically assisted nutrition and hydration qualifies as medical treatment. తనకి ఏదైతే అందిస్తున్నారో న్యూట్రిషన్, క్లినికలీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ ఏదైతే అందిస్తున్నారో అది మెడికల్ ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేస్తాము. అది ఆపేసిన తర్వాత హీ కెన్ అండర్గో డెత్ అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. దాని ద్వారా ప్యాసివ్ యుతనేషియా తనకి అలౌ చేశారు సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఏంటి ప్రస్తుతం అసలు యుతనేషియా మీద ఇండియా స్టాండ్స్ ఏంటి? ఇండియా ఈజ్ అలవింగ్ ప్యాసివ్ యుతనేషియా, అలవింగ్ అండర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. బట్ యాక్టివ్ యుతనేషియా అన్నది ప్రొహిబిటెడ్. యాక్టివ్ యుతనేషియా లేదు, చేయకూడదు. ఇండియాలో యాక్టివ్ యుతనేషియా ఈజ్ నాట్ అలౌడ్. యాక్టివ్ యుతనేషియా అంటే ఏం చెప్పాను? ఎక్స్టర్నల్గా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వాడి ఇఫ్ వీఆర్ కాజింగ్ డెత్ టు దట్ పర్సన్, అది యాక్టివ్ యుతనేషియా కిందకి వస్తుంది. అది ఇండియాలో లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ allowed in India. And current frameworks rests on the judicial guidelines. Judicial guidelines ni batte ఇది evolve అవుతూ వస్తుంది. So what are the challenges? Proper legislation అన్నది లేదు. There is no proper legislation on what is right to life and what is right to die. దాని మీద లా ఏంటి లేదనమాట. ఇంకొక కీ ఛాలెంజ్ ఏంటి? సేఫ్గార్డ్ వర్సెస్ యాక్సెసిబిలిటీ, బ్యాలెన్సింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ విత్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఎవరికి వాడాలి ఎవరికి వాడకూడదు అన్నది ప్రాపర్ బ్యాలెన్స్ అన్నది లేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మిస్యూజ్ చేసి యూజ్ చేసినా సరే ఒక ప్రాణం కదా, దాంట్లో రిస్క్ తీసుకోలేం కాబట్టి ఆ మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దెర్ ఇస్ వన్ ఆఫ్ ద కన్సర్న్ అనమాట మిస్యూజ్ కోసం. నెక్స్ట్ ఎథికల్ డైలమా చూసుకుంటే చూడండి, ఇప్పుడు ఒక దట్ కమ్స్ అండర్ ఒక పర్సన్ వీఆర్ కాజింగ్ డెత్ టు అ పర్సన్ అన్నది ఎథికల్ డైలమా కిందకే వస్తుంది. రీకన్సిలింగ్ శాంక్టిటీ ఆఫ్ లైఫ్ విత్ ఇండివిజువల్స్ అటానమీ. ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇండివిజువల్స్ అటానమీ దెన్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ఆ ఇండివిజువల్ కాన్షియస్లో లేడు, తనకి తెలియదు మనం ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అన్న కేసులో ఎథికల్ డైలమా అన్నది వచ్చేస్తుంది. వెదర్ వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. ఒక మనిషిని తను బ్రతకాలనుకున్నా సరే తన ఉన్న కండిషన్ వల్ల తనకు మనం డెత్ కాజ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ రియలీ ఎథికలీ వ్యాలిడ్ అన్న పాయింట్తో ఎథికల్ డైలమా కూడా వస్తుందన్నమాట. ఓకే, మెడికల్ ప్రిపేర్డ్నెస్. మనం వీ నీడ్ ఫర్ ట్రైన్డ్ మెడికల్ బోర్డ్ అండ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. ప్రాపర్ మెడికల్ బోర్డు కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి లేదు దీనికి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పడమో, లేదంటే దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు అని ప్రాపర్ స్టాండర్డ్స్తో వాళ్ళు ప్రాపర్ మానిటరింగ్, ప్రాపర్ ట్రైన్డ్ మెడికల్ బోర్డ్ని తీసుకురావాలని చెప్పేసి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ ఫర్ అస్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి మనము? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్? వాట్ వీ నీడ్ టు డూ? కాంప్రహెన్సివ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ అ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ దీనికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ప్రతి కేసులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తోనే వీఆర్ రెగ్యులేటింగ్ దిస్ యూథనేషియా కేసెస్. కానీ అలా కాకుండా కాంప్రహెన్సివ్ క్లియర్ డెఫినేషన్ ఆన్ యూథనేషియా అండ్ ప్రాపర్ ప్రొసీజర్తో ఒక లెజిస్లేషన్ వస్తే దాట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ సచ్ కేసెస్ అనమాట. ఇప్పుడు కొన్ని కేసెస్ మాత్రమే సుప్రీంకోర్టు వరకు వస్తున్నాయి. అన్ని కేసెస్, ప్రతి కేసెస్, ఇండియాలో జరిగే ప్రతి కేసెస్ అలా సుప్రీంకోర్టు వరకు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి చాలామంది ఈ ప్రావిజన్స్ని వాడి చాలామంది మిస్యూజ్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రాపర్ లెజిస్లేషన్ అన్నది తీసుకురావాలి. ఎన్హాన్స్డ్ కేర్ సర్వీసెస్, స్ట్రెంథనింగ్ palliative కేర్ అండ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ పాలియేటివ్ కేర్ అంటే వాళ్ళని చూసుకునే కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేయడం, వాళ్ళ ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వడము, ఆ కేర్ సర్వీసెస్ అన్నది ఇంకా మనం మెరుగుపరచాలి సో దట్ వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకడానికి. ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్స్, ఎస్టాబ్లిష్ అకౌంటబుల్ మెడికల్ బోర్డ్ ప్రొసీజర్స్. మనం చెప్పాం కదా మెడికల్ బోర్డ్ అప్రూవల్తోనే వాళ్ళకి యూథనేషియా అప్రూవల్ చేయాలని చెప్పేసి ప్యాసివ్ యూథనేషియా. ఇన్ దాట్ కేస్ ఆ ప్రొసీజర్ ఏదైతే చేస్తారో ఆ మెడికల్ బోర్డు వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చేస్తారో ఆ ప్రాసెస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అనమాట. సో దట్ మిస్యూజ్ చేసే ఛాన్స్ లేకుండా. చాలామంది కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళకి అవసరం లేకపోయినా వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉన్నా సరే మెడికల్ బోర్డ్ చేత సమ్ రీజన్స్ వల్ల, ఆస్తి వల్ల కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ అలా చెప్పించే ఛాన్స్, వాళ్ళని మ్యానిపులేట్ చేసి మెడికల్ బోర్డ్ని మ్యానిపులేట్ చేసి చెప్పే ఛాన్స్ లేకుండా దేర్ షుడ్ బి అ ప్రాపర్ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ దట్ మెడికల్ బోర్డ్. అది కూడా మనం ప్రాపర్గా ఇన్షూర్ చేసుకోవాలి. నెక్స్ట్, అడ్వాన్స్డ్ డైరెక్టివ్స్ ప్రమోట్ అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ లివింగ్ విల్స్. వీ నీడ్ టు అడ్వాన్స్
ప్రమోట్ అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద అవేర్నెస్ పెంచాలి. అవేర్నెస్ పెంచి వాళ్ళకి ఇలాంటి ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ అట్లా ఉన్నారో వాళ్ళ గురించి కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ పెంచి ఇఫ్ దే ఆర్ కాన్షియస్ ఎనఫ్ వాళ్ళలో మనోధైర్యం పెంచి మీరు బ్రతుకుతారు మీరు బాగుంటారు అని మనోధైర్యం మోటివేట్ చేసి వాళ్ళు ఇంకా మంచి కండిషన్లో వచ్చేటట్టు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ethical balance. Safeguard individual's autonomy while respecting societal values. Individual autonomy కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ తన పేషెంట్ ఎవరైతే ఉన్నారో తను బ్రతకాలనుకుంటున్నారో ఆర్ తను చనిపోవాలనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ తను బ్రతకాలనుకుంటున్న కేసులో మనం కొంచెం ఖర్చు అయినా పర్లేదు ఎంత కష్టమైనా పర్లేదు ఎథికల్ డైలమాస్ కింద ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ షుడ్ కన్సిడర్ సచ్ పర్సన్స్ టు బీ కేర్డ్ ఇనఫ్ ఫార్ దేర్ రికవరీ. ఆర్ అదర్వైజ్ ఇఫ్ తను లేదు నేను నా కండిషన్ నాకు అర్థమైపోయింది ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ ఇన్ దిస్ లైఫ్ అన్నట్టు ఇఫ్ తన కన్సెంట్ కరెక్ట్గా ఉంటే ఆ బ్యాలెన్స్ అన్నది మెయింటైన్ చేసి వీ కెన్ గో ఫర్ యుథనేషియా. So what is the conclusion from this article? The jurisprudence on euthanasia reflects India's gradual recognition of right to die with dignity as a part of Article 21. While courts have provided safeguards, the absence of legislation remains a gap. A human balanced law is essential to uphold dignity while preventing misuses. Ante kada. So ee court judgment dwara India is going forward ఫర్ యాక్సెప్టింగ్ రైట్ టు డై విత్ డిగ్నిటీ అని యాక్సెప్ట్ చేస్తూనే ముందుకెళ్తున్నాం. ఈ ముందుకెళ్తూనే ఇంకొక అడుగు ముందుకేసి లెజిస్లేషన్ అన్నది తీసుకురావాలి. ప్రాపర్ లెజిస్లేషన్ మిస్యూజ్ అవ్వకుండా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి ఒక ప్రాపర్ లెజిస్లేషన్ అన్నది మన ఇండియా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ రైట్ టు డై. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇస్రోస్ నావిక్ కాన్స్టలేషన్. ఇది మనకి నావిక్ కాన్స్టలేషన్ అన్నది మనకి SNT పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇండియాస్ నావిగేషన్ సిస్టమ్ శాటిలైట్ అనమాట. నావిగేషన్ ఆల్మోస్ట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 7 శాటిలైట్స్. ఈ 7 శాటిలైట్స్ అన్నవి మనకి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ రేడియస్ మన ఇండియన్ రేడియస్ని కవర్ చేసి కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే ఇప్పుడు GPS సిస్టమ్ ఎట్లాగో సేమ్ మన ఇండియాకి నావిక్ అనమాట. GPS గ్లోబల్ వైడ్గా అయితే ఈ నావిక్ అన్నది మన ఓన్లీ ఇండియన్ వైడ్ అనమాట. ఇండియాకి ఆల్మోస్ట్ అరౌండ్ 1500 కిలోమీటర్స్ వరకు ఈ నావిక్ అన్నది పనిచేస్తుంది ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ 7 శాటిలైట్స్లో ఓన్లీ 3 ఆఫ్ ద శాటిలైట్స్ ఆర్ ఫంక్షనింగ్ రైట్ నౌ. మిగతా వాటిలో కొన్ని ఎర్రర్స్ ఉండడం వల్ల అవి పని చేయట్లేదు అనమాట. కానీ మనకు ఆ GPS సిస్టమ్ మనకు ఆ పొజిషనింగ్ కమ్యూనికేషన్ కరెక్ట్గా అవ్వాలంటే కనీసం 4 శాటిలైట్స్ పనిచేస్తూ ఉండాలన్నమాట. సో ఆ ప్రాబ్లం వల్ల ఈ ఇష్యూ అన్నది ఫోర్ ఫ్రంట్లోకి వచ్చింది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఇదంతా చదువుదాం. సో ఫస్ట్ ఏంటి, నావిక్ 2013లో స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2013. ఓకే, ఇట్ ఈస్ డిజైన్డ్ టు ప్రొవైడ్ పొజిషన్, నావిగేషన్ and timing services over India and surrounding region. India and surrounding region కంప్లీట్గా 1500 కిలోమీటర్స్ వరకు పొజిషన్, నావిగేషన్, టైమింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి నావిక్ అన్నది తీసుకొచ్చారనమాట. సో ఇది అప్పుడు అసలు ఎలా ఆరిజిన్ అయింది? మన కార్గిల్ వార్ అప్పుడు చూసుకుంటే 1999లో ఉండే కార్గిల్ వార్ అప్పుడు యూఎస్కి GPS డేటాని షేర్ చేయమంటే యూఎస్ షేర్ చేయలేదన్నమాట. ఇట్ హాజ్ రెఫ్యూజ్ టు డూ ఇట్. సో అప్పుడు మనం ఏమనుకున్నాం, లేదు మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు మనము ఈ నావిక్ అన్నది స్టార్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ఇస్రో. ప్రైమరీలీ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ పర్పస్ కోసం ఇస్రో మేనేజ్ చేస్తున్న టాపిక్ అనమాట ఇది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఇష్యూ చూసుకుంటే అవుట్ ఆఫ్ 11 శాటిలైట్స్ లాంచ్డ్ ఓన్లీ 3 రిమైన్ ఫంక్షనల్. మొత్తం 11 చేశారు, దాంట్లో 7 ఆర్ ఆపరేషనల్ ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటి ఓన్లీ 3 ఆర్ ఫంక్షనల్. అలా చూసుకుంటే చూడండి, దిస్ ఈజ్ అబౌట్ నావిక్. దీంట్లో ఏంటంటే 4 జియోసింక్రోనస్ ఆర్బిట్లో ఉంటాయి, 3 జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా కంప్లీట్గా ఇండియాకి ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ రేడియస్ కవర్ చేస్తూ ఈ శాటిలైట్ సిస్టమ్ అన్నది వర్క్ చేస్తుంది అనమాట. సో మినిమమ్ ఆఫ్ 4 శాటిలైట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద PNT సర్వీసెస్. దాంట్లో చూసుకుంటే ఒక దాంట్లో ఇట్ ఈస్ అటామిక్ క్లాక్ ఫెయిల్డ్.
మార్చ్ 2026లో అటామిక్ క్లాక్ ఫెయిల్. అటామిక్ క్లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము టైంని క్యాలిక్యులేట్ చేస్తుంటాం కదా, టైంని జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేస్తుంటాం. బట్ అటామిక్ క్లాక్లో ఏమైపోతుందంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ సిస్టమ్ ఆఫ్ అటామిక్ మాలిక్యులర్ సిస్టమ్ ఆఫ్ సీషియం అండ్ అమోనియం లాంటి కాంపౌండ్స్ ఆటమ్స్ యొక్క మాలిక్యులర్ సిస్టమ్తో మనం టైం అన్నది మెజర్ చేస్తాం అనమాట. సో దాని అటామిక్ క్లాక్ అంటాం. సో ఆ అటామిక్ క్లాక్స్ ఫెయిల్యూర్ వల్ల ఈ కరెంట్ ఇష్యూస్ అన్నీ నడుస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఇంకొకటి మనం చూసుకుంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ చూసుకుంటే, ఇప్పుడు మనకున్న సిస్టమ్కి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ చూసుకుంటే ఫస్ట్ ఇస్ టెక్నికల్ ఫెయిల్యూర్. ఓకే, మన నావిక్లో ఉన్న ఛాలెంజెస్లో ఫస్ట్ ఛాలెంజెస్ ఫ్రీక్వెంట్ అటామిక్ క్లాక్ మాల్ఫంక్షన్స్, పూర్ రిలింక్విష్మెంట్ రేట్ ఆఫ్ శాటిలైట్స్. దానివల్ల ప్రాపర్ మెజరింగ్ ఆఫ్ శాటిలైట్స్ టైమింగ్ అన్నది ప్రాపర్గా ఉండట్లేదు అనమాట, అదొక ఛాలెంజ్. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ గ్యాప్. మనం ఇన్స్టిట్యూషనల్ చూసుకుంటే GPS డైరెక్టరేట్స్ ఆఫ్ US ఆర్ EU SP ఆఫ్ EU టు మేనేజ్ నావిక్, ఇలాంటివన్నీ ఓవర్బర్డెన్ హస్ బోత్ డిజైనర్స్ అండ్ ఆపరేటర్స్. ఈ ఇన్స్టిట్యూషనల్ మనకుంటూ ఒక ప్రాపర్ మానిటరింగ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉండకపోవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్. నెక్స్ట్ బడ్జెటరీ కాన్స్ట్రెంట్ కూడా ఉన్నాయి. యాజ్ వీ ఆల్ నో లిమిటెడ్ ఫండ్స్ స్ప్రెడ్ అక్రాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. మనం చూసుకున్నట్టయితే స్పేస్ ఫ్లైట్కి సంబంధించిన స్పేస్ టెక్నాలజీకి జనరలీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండియా చాలా తక్కువ బడ్జెటరీ అలొకేషన్ వస్తుందన్నమాట. అది వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ ఫర్ అస్. నెక్స్ట్ లాంచింగ్ బాటిల్ నెక్స్. PSLVలో కూడా మనం లాంచ్ వెహికల్ PSLVయే కదా, సో ఇలాంటి PSLV లాంచ్ వెహికల్స్లో కూడా సమ్ లాంచింగ్ బాటిల్ నెక్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లాంచింగ్ ప్రాబ్లమ్స్ కూడా, డిపెండెన్స్ ఆన్ స్టార్టప్స్ విల్ స్టిల్ లెర్నింగ్ ఆర్బిటల్ లాంచింగ్స్, ఇలాంటి స్లో లాంచింగ్ రేటు, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల లాంచింగ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. These are some of the challenges. But what is the way forward? We should strengthen satellite reliability. First of all, satellite పైన ఎంతవరకు రిలై అవ్వచ్చు అన్న ఆ శాటిలైట్ని ఎక్కువ రిలయబుల్ చేయాలి. ఆ రిలయబుల్ ప్రాపర్టీ అనేది మనం శాటిలైట్లో తీసుకురావాలి. ఎక్విప్ ఈచ్ శాటిలైట్ విత్ 5 అటామిక్ క్లాక్స్. ఇప్పటి వరకు అయితే 3 అటామిక్ క్లాక్స్ పెట్టామన్నమాట. దాని బదులు ఇప్పుడు 5 అటామిక్ క్లాక్స్ పెంచి ఆ శాటిలైట్ రిలయబిలిటీ అన్నది పెంచాలన్నది వన్ ఆఫ్ ద వే ఫార్వర్డ్. అండ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ రిఫార్మ్స్ కూడా మనం తీసుకురావాలి. ఇంతకుముందు చూసిన కన్సర్న్ ఇస్ అదే కదా, ఇన్స్టిట్యూషనల్ వైజ్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ బోర్డ్స్ తీసుకురావడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ తగ్గుతాయి. Increase launch capacity. Launch capacity, accelerate PSLV upgrades and support private launch firms, ensure timely రిప్లెనిష్మెంట్ ఆఫ్ శాటిలైట్స్. టైమ్లీ ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇస్రో ఇస్ నౌ ప్రైవేట్ కంపెనీస్కి కూడా లాంచింగ్ వెహికల్స్కి పర్మిషన్ ఇస్తుంది కాబట్టి, సో దాని ద్వారా కూడా ప్రైవేట్ కంపెనీస్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి లాంచ్ వెహికల్స్లో ఇన్వాల్వ్ చేసి మనం ఎక్కువ శాటిలైట్స్ని టైమ్లీగా స్పేస్లోకి పంపించేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాలసీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్. దెర్ షుడ్ ఆల్సో బి అ ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్పేస్ లాస్. నేషనల్ స్పేస్ లాస్ సంబంధించిన ప్రాపర్ అకౌంటబిలిటీ ఉండడానికి ఒక ప్రాపర్ లా అన్నది మనం తీసుకురావాలి. గ్లోబల్ ఇంటర్ఆపరబిలిటీ. వీ షుడ్ ప్రమోట్ L1 బ్యాండ్ సపోర్ట్ ఫర్ బెటర్ ఇంటిగ్రేషన్ విత్ GPS. మనం GPSతో కూడా బెటర్ ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ఇలాంటి కొన్ని ఛాన్సెస్ ఎర్రర్స్ అన్నవి కూడా వీ కెన్ రెడ్యూస్. సో గ్లోబల్ ఆపరేషన్స్తో కలిసి వీ షుడ్ కోఆర్డినేట్ విత్ గ్లోబల్ ఏజెంట్స్ లైక్ EU అండ్ USA ఫర్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ రెడ్యూసింగ్ అవర్ ఇష్యూస్. సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటి మనం చూసుకుంటే, టు ఎన్షూర్ ఇండియాస్ నావిగేషన్ ఇండిపెండెన్స్, ఇస్రో మస్ట్ fix systemic issues, strengthen satellite technology and establish robust governance mechanism before the next generation of satellite is launched. So ఇప్పుడుకైనా సరే నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ లాంచ్ చేయకముందు ఇండియా షుడ్ డెవలప్ ఇట్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇస్రో. బోత్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో, ఫండింగ్ పర్స్పెక్టివ్లో కూడా ఇండియా షుడ్ ఇంప్రూవ్ ఇట్స్ స్టాండ్స్ ఆన్ స్పేస్ టెక్నాలజీ, అండ్ సో దట్ ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్స్ కూడా ఫేస్ చేయకుండా ఉండడానికి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అనమాట. ఇక్కడ మనం ఇస్రో గురించి చూసాం, ఇస్రో స్టార్ట్ చేసిన నావిక్ సిస్టమ్ గురించి చూసాం, దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, వే ఫార్వర్డ్ కూడా చూసాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ సాహిత్య అకాడమీ అవార్డ్ 2025. ఇది మనకి GS1 కింద ఆర్ట్ అండ్ కల్చర్ కింద యూస్ఫుల్ అనమాట ఈ ఆర్టికల్.
సో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. 2025కి సంబంధించిన సాహిత్య అకాడమీ అవార్డ్స్ అందజేశారనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో అసలు సాహిత్య అకాడమీ అవార్డ్స్ అంటే ఏంటి, ఎవరికి ఇస్తారో ఇప్పుడు చూద్దాం. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ది ఇండియాస్ నేషనల్ లిటరసీ అవార్డ్ గివెన్ యాన్యువల్లీ ఇస్తారు ఈ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ వర్క్స్ ఇన్ ఆల్మోస్ట్ 24 రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్లో ఇస్తారనమాట. ఇట్ వాస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఎందుకు దీని పర్పస్ ఏంటి, టు ప్రమోట్ ఇండియన్ లిటరేచర్ అండ్ రికగ్నైజ్ ఎక్సలెన్స్ అక్రాస్ డైవర్స్ లింగ్విస్టిక్ ట్రెడిషన్స్. ఇండియన్ లిటరేచర్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఆల్సో రికగ్నైజ్ అవర్ ఇండియన్ కల్చర్ కోసం ఇది తీసుకొచ్చారనమాట ఈ అకాడమిక్ అవార్డ్స్ అన్నవి. అవార్డు చూసుకున్నట్టయితే ఒక కాపర్ ప్లేక్ ఇస్తారు, షాల్ ఇస్తారు అండ్ ఈవెన్ 1 lakh క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారనమాట. సో వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ అవార్డ్ చూసుకుంటే, ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1954 యాజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఈ అకాడమీ అవార్డ్స్ అన్నవి 1954లో స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 24 లాంగ్వేజెస్లో ఎవరెవరికి ఇస్తారంటే, పోయట్రీలో, నావెల్లో, షార్ట్ స్టోరీస్ ఎవరైతే రాస్తారో, ప్లేస్, లిటరీ క్రిటిసిజమ్స్, ఎస్సేస్, ఇలాంటి సెక్టర్స్లో ఈ అవార్డ్ అన్నది ఇస్తారనమాట. దిస్ ఈజ్ యువర్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ లిటరీ అవార్డ్ ఆఫ్టర్ జ్ఞాన్పీఠ్ అవార్డ్. జ్ఞాన్పీఠ్ అవార్డ్ తర్వాత ఇది ఇస్ ద సెకండ్ హానరరీ అవార్డ్ అనమాట. ఓకే, over the decade it has become a symbol of India's linguistic and cultural diversity. It is showing our India's diversity ni చూపిస్తుంది ఈ అలాంటి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా. సో ఈ 2025లో ఎవరికి ఇచ్చారన్నది మనం చూసుకున్నట్టయితే, నవతేజ్ సర్నా ఇంగ్లీష్ కేటగిరీలో ఇచ్చారు ఈయనకి. ఈ నావెల్ రాసినందుకు, క్రిమ్సన్ స్ప్రింగ్ అనే నావెల్ రాసినందుకు నవతేజ్ సర్నాకి ఇచ్చారు. ఇంకోటి మమతా కాలియాకి హిందీ కేటగిరీలో ఇచ్చారు. ఈమెకి మెమోయిర్ రాసినందుకు మెమోయిర్ కింద ఇది ఇచ్చారనమాట. సో అలా డిఫరెంట్ మెంబర్స్కి ఇచ్చారు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 24 లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేశారు. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క లాంగ్వేజ్ కింద ఒక్కొక్కరికి ఇస్తారు. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అవార్డ్? మనం ఇంపార్టెన్స్ చూసుకున్నట్టే ఎందుకు ఈ అవార్డ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్? ఒకటి, ఇట్ ఈస్ ప్రమోటింగ్ అవర్ కల్చరల్ రికగ్నైజేషన్. మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి అన్నది భావితరాలకి చెప్పడానికి, వాళ్ళకి కూడా తెలియజేయడానికి ఈ అవార్డ్స్ అన్నవి యూస్ఫుల్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద డైవర్సిటీ. డిఫరెంట్ కేటగిరీస్ 24 లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసి 24 లాంగ్వేజెస్లో ఎక్సలెన్స్ చూపించిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు అంటే డైవర్సిటీ, ఆ మన ఇండియన్ డైవర్సిటీని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి డైవర్స్ కల్చర్ ముందుకు రావాలి, ముందుకు వచ్చి అవి అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో ఈ అవార్డ్స్ స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంటలెక్చువల్ values inspire critical thinking. It also inspires critical thinking. మన క్రిటికల్ థింకింగ్ అని క్రియేటివిటీని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా. అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్, ఇలాంటి టాలెంట్ మనం బయటికి తీసుకొస్తే ఇండియా కెన్ ఆల్సో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్లోబల్ అరెనా. సో వాట్ ఈస్ ద కంక్లూజన్ ఫ్రమ్ దిస్? ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో ఇచ్చి వీ షుడ్ ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ఆల్సో వీ షుడ్ ఎంకరేజ్ ద టాలెంట్ త్రూ విచ్ intellectual values of India are raised in the global world. Okay, now ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ జీడిపి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ డీజీపీ. ఇది మనకి పాలిటీ కిందనే వస్తుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే రీసెంట్గా ఏంటంటే డీజీపీ ఎవరైతే ఉంటారో డీజీపీని జనరల్గా మనము ఎట్లా సెలెక్ట్ చేస్తామంటే, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక ప్యానెల్ ఉంటుంది, యూపీఎస్సికి ఒక ప్యానెల్ ఉంటుంది. ఒక ప్యానెల్ వాళ్ళు 3 నేమ్స్ రికమెండ్ చేస్తారు. ఈ 3 నేమ్స్ని స్టేట్కి పంపిస్తారు. ఏ స్టేట్లో అయితే రిక్రూట్ చేయాలో ఆ స్టేట్కి పంపిస్తారు. ఆ స్టేట్ వాళ్ళు ఒకరిని రికమెండ్ చేస్తే వాళ్ళని యూపీఎస్సి వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట యాజ్ అ డీజీపీ. సో దట్ ఈస్ ద ప్రాసెస్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇష్యూ ఏంటంటే, స్టేట్స్ ఎవరైతే రికమెండ్ చేయాలో వాళ్ళు ఆ నేమ్ రికమెండ్ చేయడానికి చాలా డిలే చేస్తున్నారు అనమాట, లేట్ చేస్తున్నారు, టైం చాలా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. దానివల్ల వేకెన్సీస్ అన్నవి ఎక్కువైపోతున్నాయి. దట్ ఈస్ ద ఇష్యూ విచ్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్. దానికి సంబంధించి చూద్దాం. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్టేట్స్ అంత డిలే చేయకూడదు, వాళ్ళు టైమ్లీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఇచ్చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా రీజన్స్ వల్ల ఆ నేమ్ని సజెస్ట్ చేయడం అన్నది డిలే అవుతే దానికి ఫస్ట్ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. నా చూడు, సుప్రీంకోర్టు న్యూ రూల్స్ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు అప్రూవల్ ఫర్ డిలేస్. స్టేట్ కెనాట్ డిలే ప్రపోజల్స్ వితౌట్ కోర్ట్ పర్మిషన్. ఇఫ్ ఇట్ వాంట్స్ టు డిలే, స్టేట్ వాంట్స్ టు డిలే, కోర్ట్ పర్మిషన్ తీసుకొని డిలే చేయాలి.
Okay, advance submission. Names of the eligible IPS officers must be sent to UPSC 3 months before the రిటైర్మెంట్ ఆఫ్ ద కరెంట్ డీజీపీ. కరెంట్ డీజీపీ వెళ్ళిపోయే 3 months ముందు నుంచే ప్రొసీజర్ అన్నది స్టార్ట్ చేయాలి. నేమ్స్ అన్నది ఎలిజిబుల్ నేమ్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళ నేమ్స్ అన్నది యూపీఎస్సి సెండ్ టు యూపీఎస్సి 3 months బిఫోర్ ద రిటైర్మెంట్. సో అదొక ప్రావిజన్. నెక్స్ట్, నో యాక్టింగ్ డీజీపీ. టెంపరీగా యాక్టింగ్ డీజీపీ కింద ఎవరిని పెట్టకూడదు. ఫస్ట్ ప్రాపర్ ప్రొసీజర్ అయిపోవాలి. ఒక డీజీపీ అయిపోయిన తర్వాత ఒక డీజీపీ ఎంటర్ అయిపోవాలి. ఆ ప్రాసెస్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ ద్వారా ఒక టెంపరీ డీజీపీని పెడతాము అంటే కుదరదు అనమాట. ఎక్సెప్షనల్ కేసు ఏంటి? డిలేస్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ ద ఇంక్యుబెంట్ డైస్. ఎవరైతే పర్సన్ ఉంటారో అది ఇమీడియట్గా ఆ పర్సన్ సడన్ డెత్ కానీ, రెసిగ్నేషన్ కానీ, రిలీవ్డ్ ప్రిమెచ్యూర్లీ ఇలాంటి కేసెస్లో మాత్రమే డిలే చేయడానికి ఎక్సెప్షనల్ కేసు కింద ఇచ్చారనమాట. సో ప్రాసెస్ చూసాం కదా. యూపీఎస్సీ ప్రిపేర్స్ అ ప్యానల్ ఆఫ్ 3 IPS ఆఫీసర్స్ ఎలిజిబుల్ ఫర్ డీజీపీ. స్టేట్ సెలెక్ట్స్ 1 జ్యుడిషియరీ బేసిస్ మీద. బట్ ఇప్పుడు జ్యుడిషియరీ ఏంది? ప్రకాశం కింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందంటే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ మ్యాండేటింగ్ పోలీస్ రిఫార్మ్స్, ఫిక్స్డ్ టర్మ్ ఫర్ డీజీపీ అండ్ ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ ఉండాలి అని చెప్పేసి ఈ కేసు కింద జ్యుడిషియరీ చెప్పిందనమాట. సో ఇప్పుడు రీజన్స్ ఏంటి అసలు ఇలాంటి చేంజెస్ తీసుకురావడానికి? స్టేట్స్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి, డిలే గ్రౌండ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి చేంజెస్ ఎందుకు తీసుకొచ్చారంటే మెనీ స్టేట్స్ ఆర్ డిలేయింగ్ సెండింగ్ ప్రపోజల్స్ ఆర్ అపాయింటెడ్ యాక్టింగ్ డీజీపీస్ బైపాసింగ్ ద ప్రాసెస్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలా స్టేట్స్ ఏం చేస్తున్నారు? ఈ నేమ్ అన్నది సజెస్ట్ చేయకుండా, ప్రపోజ్ సెండ్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? డిలే చేస్తున్నారు. ప్రాసెస్ డిలే చేసి ఆ ప్లేస్లో టెన్యూర్ అయిపోయినందుకు ఆ ప్లేస్లో యాక్టింగ్ డీజీపీస్ని పెడుతున్నారు. దాని ద్వారా స్టేట్ ఇక్కడ పార్షియల్గా ఉంటున్నట్టే కదా, పార్టీస్ అని చూపిస్తున్నట్టే కదా, ఫేవర్డ్గా ఉంటున్నట్టే. కొంతమంది ఎవరైతే ఫేవరబుల్ డీజీపీస్ ఉంటారో వాళ్ళని యాక్టింగ్ డీజీపీస్ కింద పెట్టడము అలా చేస్తున్నారు. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ న్యూ చేంజెస్. అండ్ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి clarified that UPSC cannot condone delays without Supreme Court's nod. తను చెప్పిందనమాట, లేదు మేము ఇంకా ఒప్పుకోము, సుప్రీంకోర్టు పర్మిషన్ లేకుండా ఇంకోసారి మీరు డిలేస్తో రాకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఒకటి, ఇట్ ఎన్షోర్స్ యూనిఫార్మిటీ. టైమ్లీగా ఉంటే, యూనిఫామ్గా ఉంటే, ప్రొసీజర్ యూనిఫామ్గా ఉంటే, టైమ్లీగా ఉంటే వేకెన్సీస్ అన్నవి ఉండవు అనమాట. ట్రాన్స్పరెన్సీ విల్ బి మెయింటైన్డ్. పోలీస్ లీడర్షిప్లో అండ్ పోలీస్ రిక్రూట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ అన్నది ఎంతో అవసరం కాబట్టి దానికోసం ఇది ఈ కొత్త రూల్స్ అన్నవి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇట్ స్ట్రెంథెన్స్ కాంప్లయన్స్ విత్ సుప్రీం కోర్ట్స్ మ్యాండేటెడ్ పోలీస్ రిఫార్మ్స్. ఇంతకుముందు పోలీస్ రిఫార్మ్స్ ఏదైతే సుప్రీంకోర్టు తీసుకొచ్చిందో దాన్ని కూడా మనం ఫాలో అయినట్టు ఉంటుంది ఈ కొత్త రూల్స్ వల్ల. సో ప్రివెంట్స్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. స్టేట్స్ ఏదైతే డిలే చేస్తున్నారో ఆ మిస్ఫంక్షనింగ్స్ ఇలాంటివన్నీ ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అన్నది పోలీస్ రిక్రూట్మెంట్స్లో మనకు కనిపించవు. అండ్ ప్రమోట్స్ ప్రొఫెషనల్ అండ్ ఇండిపెండెంట్ పోలీసింగ్ అక్రాస్ ద స్టేట్స్. ప్రొఫెషనల్ అండ్ ఇండిపెండెంట్ పోలీసింగ్ సిస్టమ్స్ ఎవరైతే ఉన్నారో, పోలీసింగ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ వర్తీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఇక్కడ డీజీపీ ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, డీజీపీని సెలెక్ట్ చేసే ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, దాంట్లో స్టేట్స్ ఎందుకు డిలే చేస్తున్నారు, ఆ స్టేట్స్ డిలే చేయడం వల్ల సుప్రీంకోర్టు ఏం కొత్త రూల్స్ తీసుకొచ్చింది, ఎందుకు ఆ రూల్స్ అన్నవి ఇంపార్టెంట్ అన్నది ఈ ఆర్టికల్లో మనం చూసుకుందాం. ఓకే, సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ సుజల్గాన్ ఐడి. ఇట్ ఈస్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. అలా చూసుకుంటే ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ అన్నది సుజల్గాన్ ఐడి కార్డ్స్ అన్నవి ఇష్యూ చేస్తుందన్నమాట. ఇట్ ఈస్ దేనికోసము? డిజిటల్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ రూరల్ వాటర్ సప్లై మేనేజ్మెంట్ అండర్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ కింద రూరల్ ఏరియాస్కి 2024 వరకు ఎవ్రీ రూరల్ విలేజ్కి ట్యాప్ వాటర్ సప్లై ఉండాలి అన్న ఏంతో మనం జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చాం కదా. ఆ జల్ జీవన్ మిషన్ కింద ఏంటంటే ఇప్పుడు సుజల్గాన్ ఐడి కార్డ్స్ అన్నవి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అ డిజిటల్ ఇనిషియేటివ్. ఐడి కార్డ్ ద్వారా వాటర్ సప్లై మేనేజ్మెంట్ని కాన్స్టెంట్గా మానిటర్ చేయడానికి ఈ ఐడీస్ అన్నవి తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఇట్ ఈస్ అ యునీక్ డిజిటల్ ఐడెంటిఫైయర్ క్రియేటెడ్ ఫర్ ఎవ్రీ విలేజ్. ఒక్కొక్క విలేజ్కి, ప్రతి విలేజ్కి టు ఏం మ్యాప్ చేయడానికి? రూరల్ పైప్డ్ వాటర్ సప్లై అసెట్స్. రూరల్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మ్యాప్ చేయడానికి, కంప్లీట్గా మానిటర్ చేయడానికి ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్స్ అన్నవి తీసుకొచ్చారనమాట. సో ఇట్ ఎనేబుల్స్ కంప్లీట్ డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఫ్రమ్ సోర్స్, ఎక్కడైతే సోర్స్ నుంచి వాటర్ సప్లై స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ సప్లై సోర్స్ నుంచి హౌస్ హోల్డ్ ట్యాప్ వరకు ఉన్న కంప్లీట్ డిజిటల్ మ్యాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ లింక్డ్ విత్ సుజలాం భారత్ నేషనల్ డిజిటల్ ఆర్కిటెక్చర్ ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సర్వీస్ డెలివరీ. వాటర్ సప్లై కోసం ఇట్ ఈస్ లింక్డ్ విత్ సుజలాం భారత్ ఇనిషియేటివ్ కూడా. సో this is about Sujalam Gaon. It is ఇప్పుడు ఏంటి across 31 states and union territories. It is covered 67,000 Sujalam Bharat ID cards have been generated. Almost అట్లా ప్రతి విలేజ్కి ఆల్మోస్ట్ ఇన్ని ఐడి కార్డ్స్ ఇష్యూ చేశారనమాట. ఓకే, ఆబ్జెక్టివ్ ఏంటి ఇప్పుడు? ప్రొవైడ్ అ కాంప్రహెన్సివ్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ రూరల్ వాటర్ సప్లై సిస్టమ్. రూరల్ వాటర్ సప్లై సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సప్లై సిస్టమ్ని కాంప్రహెన్సివ్ ఫుట్ ప్రింట్, ఆ కాంప్రహెన్సివ్ మానిటరింగ్, కాంప్రహెన్సివ్ ఎక్కడెక్కడ ఉంది, ఏముంది, ఏ పైప్ లైన్ ఎక్కడ ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడైనా స్టాపేజ్ ఉందా, బ్లాకేజ్ ఉందా, అలా కంప్లీట్ మానిటరింగ్ చేయడానికి, కంప్లీట్ మ్యాపింగ్ చేయడానికి ఈ ఆబ్జెక్టివ్ అనమాట. తీసుకొచ్చిన ఆబ్జెక్టివ్ ఇస్ దిస్ సుజలాం ఐడి కార్డ్స్, సుజల్ గావన్ ఐడి కార్డ్స్. దాంట్లో ఫస్ట్ మరి ఇప్పుడు దాంట్లో మళ్ళీ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటో చూసుకున్నట్టయితే 2019లో జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఇట్? ప్రొవైడ్ హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్. ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి 2024 వరకు మనం ట్యాప్ వాటర్ సప్లై అనేది కనెక్షన్ అనేది తీసుకురావాలి అన్న ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ కమ్యూనిటీ డ్రివెన్ అప్రోచ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కిందకు వస్తుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అన్నది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఒకవేళ ఫండింగ్ ప్యాటర్న్ చూసుకుంటే, జల్ జీవన్ మిషన్కి ఫండింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 50-50. కొన్ని స్టేట్స్కి ఇట్ ఈస్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో 50% సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటాయి. ఒకవేళ హిమాలయన్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే 90:10. కొన్ని యూనియన్ టెరిటరీస్కి అయితే 100% ఫండింగ్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వెళ్తుంది ఈ మిషన్కి. సో ఇప్పుడు ఎందుకు ఈ సుజలాం గావన్ ఐడి కార్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రియల్ టైమ్ మానిటరింగ్ కోసం, రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది రియల్ టైమ్ మానిటరింగ్ కోసము ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇట్ హెల్ప్స్ ఎన్ష్యూర్ సోర్స్ టు ట్యాప్ మ్యాపింగ్, ఇంప్రూవింగ్ అకౌంటబిలిటీ. ఎక్కడ ప్రాసెస్, ఎక్కడైనా సైడ్ లైనింగ్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా షిఫ్టింగ్ ఆఫ్ వాటర్ పైప్ లైన్స్ ఏమైనా ఉంటాయా, అవి షిఫ్ట్ చేసి వేరే దానికి ఏమైనా వాడుకుంటున్నారా, అలా ఏమైనా మిస్యూజెస్ కనిపిస్తున్నాయా కూడా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. అండ్ ఫెసిలిటేట్స్ బెటర్ ప్లానింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ వాటర్ సిస్టమ్. బెటర్ ప్లానింగ్, బెటర్ మేనేజ్మెంట్, ఎక్కడ ఏ దారిలో ఇవ్వాలి, ఏ రూట్లో ఉండాలి, ఏ రూట్లో ఉంటే తక్కువ డిస్టెన్స్తో ఎక్కువ ఏరియాస్ని కవర్ చేయొచ్చు, అలా డిఫరెంట్ ప్లానింగ్స్ పర్స్పెక్టివ్స్లో కూడా ఇది అన్నది యూస్ఫుల్ అవుతుంది. స్ట్రెంథన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ. జల్ జీవన్ మిషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ తీసుకురావడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఇనిషియేటివ్. Supports India's global safe drinking water for all rural households. ఇండియా గోల్ ఉంది కదా, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ ప్రొవైడ్ చేయాలన్న గోల్ కూడా దీని ద్వారా, ఈ ఐడి కార్డ్ ద్వారా, ఈ కంప్లీట్ మానిటరింగ్ ద్వారా మనం ఎన్ష్యూర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ సుజల్ గావన్ ఐడి కార్డ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే దట్ ఈస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ కింద వస్తుంది. ఇక్కడ ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కోసం అని చెప్పి వాళ్ళ ప్రొటెక్షన్, అది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అన్నది క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీ అనమాట. సో ఈ క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీని కాపాడడానికి గవర్నమెంట్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియా బస్టర్డ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. సో ఆ ప్రాజెక్ట్ గురించి యూనియన్ మినిస్టర్ మాట్లాడుతున్నందుకు ఈ టాపిక్ అన్నది న్యూస్లో ఉంది. సో అసలు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని క్రిటికల్ స్టేటస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏంటి? ఇట్ ఈస్ అ లార్జ్ టెరెస్ట్రియల్ బర్డ్ ఎండమిక్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎండమిక్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియాలోనే ఉంటుంది అనమాట. ఇండియాలోనే ఉంది, ఇండియాలోనే పెరుగుతుంది, ఇంకెక్కడ ఉండదు. నేటివ్, ఎండమిక్ అంటే నేటివ్. సో ఇదన్నమాట ఎండమిక్ టు ఇండియా కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. హ్యాబిటాట్ ఏంటి, ఎక్కడ ఉంటుంది ఇది? జనరల్గా డ్రై గ్రాస్లెండ్స్ అండ్ స్ట్రబ్లెండ్స్ నౌ ష్రింకింగ్ డ్యూ టు అగ్రికల్చరల్ డెవలప్మెంట్. జనరల్గా డ్రై గ్రాస్లెండ్స్ అండ్ స్ట్రబ్లాండ్స్లో ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ గ్రాస్లెండ్స్ అండ్ స్ట్రబ్లాండ్స్ ఏరియా తగ్గిపోవడం వల్ల వీటి పాపులేషన్ అన్నది థ్రెట్లో ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ ఏ ఏరియాస్లో చూసుకుంటే మన స్టేట్స్ వైజ్ ఏ ఏరియాస్లో ఉంది? థార్ డెజర్ట్ ఏరియాలో, రాజస్థాన్ స్టేట్స్లో మనకి ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అన్నవి కనిపిస్తాయి అన్నమాట.
So see, this is your Great Indian Bustard. Great Indian Bustard, it is heaviest flying bird, up to 15 kgs ఉంటుంది, heaviest flying bird. Okay, lifespan 12 to 15 years. Diet opportunistic feeder, it feeds on grass also, insects also, rodents, reptiles, వీటి మీద కూడా omnivorous లాగా both grass, it feeds both on grass, insects and even rodents కూడా. సో కన్జర్వేషన్ స్టేటస్ మనం చూసుకున్నట్టయితే from the IUCN Red List, it is considered as critically endangered. Okay, but from the CITES perspective, it is Appendix 1. Okay, and also Wildlife Protection Act కింద చూసుకుంటే Schedule 1 కింద హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే మామల్స్ కింద మనము దీన్ని డివైడ్ చేసామన్నమాట. ఇలా 3 ఆర్గనైజేషన్స్ ప్రకారం దాని కన్జర్వేషన్ స్టేటస్ అదనమాట. సో వాట్ ఈస్ ద థ్రెట్, ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ యానిమల్ చూసుకుంటే? హ్యాబిటాట్ లాస్ డ్యూ టు ఫార్మింగ్, ఇప్పుడే చెప్పాను డ్రై ల్యాండ్స్ అండ్ స్ట్రబ్ ల్యాండ్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు? ఫార్మింగ్ వల్ల, మైనింగ్ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ వల్ల వాటి హ్యాబిటాట్ అన్నది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా వాటి పాపులేషన్ అన్నది థ్రెట్లో ఉంది ఇప్పుడు. అండ్ కొలిజన్ విత్ పవర్ లైన్స్ ఇన్ ద డెజర్ట్ రీజన్స్లో మనం ఇచ్చే పవర్ లైన్స్ వల్ల కూడా, అండ్ ఆ పవర్ లైన్స్ ఆ కొలిజన్ ఒక పవర్ లైన్స్తో వాటి తాకడం వల్ల, వైర్స్ వాళ్ళు తాకడం వల్ల కూడా చాలా గ్రేట్ ఇండియన్ బస్టర్స్ చనిపోతున్నాయి. దానివల్ల కూడా వాటి పాపులేషన్ థ్రెట్లో ఉంది. లో బ్రీడింగ్ రేట్ అండ్ లో పాపులేషన్ సైజ్, వాళ్ళ పాపులేషన్ సైజ్ కూడా చాలా తక్కువ, చాలా బ్రీడింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక గోలో జస్ట్ ఒక 2 to 3 పిల్లలు మాత్రమే ఉంటారన్నమాట, అంతకంటే ఎక్కువ పిల్లలు ఉండరు ఒక్క గోలో. సో దట్ ఈస్ లో బ్రీడింగ్ రేట్. అండ్ ఈవెన్ పోచింగ్ కూడా కొన్ని ఏరియాస్లో పోచింగ్ అంటే ఏంటంటే హంటింగ్ ఫర్ మీట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద థ్రెట్ కొన్ని ఏరియాస్లో. సో ఈ థ్రెట్స్ వల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అన్నది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందన్నమాట. సో మనం ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తీసుకురావడం వల్ల ఇలాంటి కొన్ని థ్రెట్స్ నుంచి దాని హ్యాబిటాట్ పెంచి దాని పాపులేషన్ పెంచడానికి వీఆర్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఇప్పుడు మనం చూసుకుంటే ఎఫర్ట్స్ ఏమేమి చూసుకుంటే ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒకటి చెప్పాను కదా, క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఇన్ 2021. నౌ ఇట్ ఈస్ ఇన్ ద 4th year. 4th yearకి వచ్చామన్నమాట. క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే అది బ్రీడ్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని, వాటి హ్యాబిటాట్ని బాగు చేయడం, ఆ హ్యాబిటాట్ని కరెక్ట్గా చూపించడం ప్లేస్ని. సో అలా వాళ్ళకున్న హ్యాబిటాట్ని రిక్రియేట్ చేసి ఇప్పుడు జూ లాంటి కండిషన్స్లో వాళ్ళ క్యాప్టివ్ బ్రీడింగ్ సైట్స్ అన్నది ఎక్కువ పెంచడం వల్ల వాళ్ళది ఏంటంటే వాళ్ళ బ్రీడింగ్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్లో రేట్ ఆఫ్ బ్రీడింగ్ అని చెప్పుకున్నాం కదా, ఆ బ్రీడింగ్ రేట్ అన్నది ఇంక్రీజ్ అవ్వడానికి క్యాప్టివ్ బ్రీడింగ్ సైట్స్ అన్నవి మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అనమాట యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అండ్ ఈవెన్ సుప్రీం కోర్ట్ డైరెక్టెడ్ అనమాట, పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో క్రిటికల్ హ్యాబిటాట్ ఉన్న చోట్లలో ఇట్ షుడ్ బి అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ వేయాలి, పైన ఉండకూడదు అని సుప్రీం కోర్ట్ రీసెంట్గా జడ్జిమెంట్ కూడా ఇచ్చిందనమాట. సో ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద డెజర్ట్ నేషనల్ పార్క్ ఈజ్ అ కీ హ్యాబిటాట్. డెజర్ట్ నేషనల్ పార్క్ని కూడా కీ సైట్ కాబట్టి అక్కడ ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువ పెట్టాలి. సో దట్ దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేయగలుగుతాం మనం. నెక్స్ట్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో పోచింగ్ కానీ అలాంటి యాక్టివిటీస్ లేకుండా అక్కడ ఉన్న కమ్యూనిటీస్ని కూడా అవేర్నెస్ ఇచ్చి ఆ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, గ్రేట్ ఇండియన్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ తరఫున కూడా కాపాడడానికి, వాళ్ళ పాపులేషన్ పెంచడానికి స్టెప్స్ అన్నవి తీసుకుంటున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద conservation efforts the government is taking from the point of increasing the population of Great Indian Bustard. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ పెట్రోగ్లిమ్స్. ఇది మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్ ఇంపార్టెంట్. పెట్రోగ్లిమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే రీసెంట్ డిస్కవరీ 2 ancient పెట్రోగ్లిమ్స్, రాక్ క్రేవింగ్స్ అనమాట. ఇప్పుడు మనం న్యూస్లో చూసుకున్నట్టయితే రీసెర్చర్స్ రీసెంట్లీ డిస్కవర్డ్ 2 ancient పెట్రోగ్లిమ్స్ అంటే ఏంటి? రాక్ కార్వింగ్స్. మనం ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే మీకు తెలిస్తే మీకు ఇక్కడ కార్వింగ్స్ కనిపిస్తున్నాయి, రాక్ పైన ఉన్న డ్రాయింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవి రాక్ పైన చేసిన కార్వింగ్స్ అనమాట. సో వీటిని ఇలా రాక్ పైన చేసే కార్వింగ్స్ ఏదైతే ఉంటాయో, డయాగ్రామ్స్ ఫిగరిక్ ఫార్మాట్లో ఏవైతే ఉంటాయో వీటిని పెట్రోగ్లిమ్స్ అంటాం అనమాట. ఓకే, ఇన్సైడ్ రాక్ షెల్టర్ నియర్ బీరప్ప టెంపుల్ ఇన్ మాచిరేవుల, తెలంగాణ, హైలైటింగ్ ఇండియాస్ రిచ్ ప్రీహిస్టారిక్ హిస్టరీ. ఓకే,
ఈ పెట్రోగ్లింఫ్ ఇక్కడ మనకు కనిపించింది, మాచిరేవులలో కనిపించింది కాబట్టి ఈ ఆర్టికల్ అన్నది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ పెట్రోగ్లిమ్స్ అంటే ఏంటో చూద్దాం. పెట్రోగ్లిమ్స్ అంటే ఏంటి? ఆర్ రాక్ ఎన్గ్రేవింగ్స్ ఆర్ కార్వింగ్స్ క్రియేటెడ్ బై రిమూవింగ్ మెటీరియల్ ఫ్రమ్ ద రాక్ సర్ఫేస్ యూజింగ్ టూల్స్ హార్డర్ దాన్ ద రాక్. అంతే కదా, చెక్కడం, ఇలా చెక్కి రాక్ కంటే గట్టిగా ఉన్న వాటితో చెక్కి ఒక షేప్స్ అన్నవి ఆ రాక్ మీద తీసుకురావడం ఇస్ కాల్డ్ పెట్రోగ్లిమ్స్. టెక్నిక్స్ ఏం యూజ్ చేస్తారు? పెక్కింగ్, ఇన్సైసింగ్, అబ్రేడింగ్, పాలిషింగ్, డ్రిల్లింగ్, స్క్రాచింగ్ ఇలాంటి టెక్నిక్స్ వాడి షేప్స్ అన్నవి రాక్ మీద తీసుకొస్తారనమాట. దే డిఫర్ ఫ్రమ్ పెట్రోగ్రాఫ్స్ విచ్ ఆర్ సింప్లీ పెయింటెడ్ ఆర్ డ్రాన్ ఇమేజెస్ ఆన్ ద రాక్స్. పెట్రోగ్లిమ్స్కి పెట్రోగ్రాఫ్స్కి డిఫరెన్స్ ఏంటి? పెట్రోగ్రాఫ్స్లో ఏంటంటే వి డయాగ్రామ్స్ వేస్తాం, పెయింటింగ్స్ వాడి, కలర్స్ వాడి వి పెయింట్, ఆ రాక్ మీద పెయింటింగ్స్ వేస్తే, ఇమేజెస్ వేస్తే దాన్ని పెట్రోగ్రాఫ్స్ అంటాం. వెరస్ పెట్రోగ్లిమ్స్ ఏంటి? రాక్ కటింగ్ చేసి, రాక్ కటింగ్ ద్వారా మనం ఈ డ్రిల్స్ వాడి కటింగ్ చేసి దాని మీద రాక్ మీద షేప్ చేస్తే దట్ ఈస్ పెట్రోగ్లింఫ్. ఓకే, ద వర్డ్ పెట్రోగ్లిమ్స్ కమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. పెట్రోస్ అంటే స్టోన్, గ్లింఫైన్ అంటే టు కార్వ్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే, పెట్రోగ్లిమ్స్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే అపియర్ యాజ్ స్క్రాచెస్ ఆర్ డీపర్ ఇండెంటేషన్స్ ఆన్ ద రాక్ సర్ఫేస్. మనకు స్క్రాచెస్ లాగా కనిపిస్తాయి, చూడ్డానికి స్క్రాచెస్ లాగా మనం చెక్కినట్టు ఇలా ఇలా కనిపిస్తాయి కాబట్టి స్క్రాచెస్ అపియర్ యాజ్ స్క్రాచెస్ బట్ హ్యావ్ డీప్ మీనింగ్ ఇన్సైడ్ దెమ్ అనమాట. ఫౌండ్స్ అక్రాస్ ద వరల్డ్ ఎక్సెప్ట్ అంటార్క్టికా విత్ మేజర్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ ఆఫ్రికా, అమెరికా, సైబేరియా, ఆస్ట్రేలియా, యూరోప్ ఇలాంటి రీజన్స్లో కూడా మనము ఈ సైట్స్, ఈ పెట్రోగ్లిమ్స్ అన్నవి చాలా చూసామన్నమాట. సో మన ఇండియాలో ఫేమస్ సైట్ ఇస్ ఎడక్కల్ కేవ్స్, యానాడ్, కేరళ. కేరళలోని ఎడక్కల్ కేవ్స్లో ఇలాంటి సైట్, ఇలాంటి పెట్రోగ్లిమ్స్ అనేవి మనం ఇప్పటికీ చాలా చూసాం మన ఇండియాలో. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పెట్రోగ్లిమ్స్ దెన్? ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. పెట్రోగ్లిమ్స్ ఆర్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్. చాలా ఓల్డ్, పురాతనమైన, ప్రీ హిస్టారిక్ హెరిటేజ్కి సంబంధించిన ఆర్ట్ ఫామ్ అనమాట ఇది. అందుకే ఇది అంత ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళది ఏంటో తెలుసుకోవడానికి ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, కమ్యూనికేషన్ టూల్. ఏన్షియంట్ కమ్యూనిటీస్ యూజ్డ్ దెమ్ టు మార్క్ టెరిటోరియల్ బౌండరీస్, రికార్డ్ ఈవెంట్స్ ఆర్ కన్వే మెసేజెస్. ఈ పెట్రోగ్లిమ్స్ని ఏన్షియంట్ టైంలో వాళ్ళు కమ్యూనికేషన్ కోసం, పర్పస్ కోసం వాడేవాళ్ళంట. ఏంటి? ఆ టెరిటోరియల్ బౌండరీస్ ఏంటో, లేకపోతే ఈవెంట్స్ రికార్డ్ చేయడానికి, మెసేజెస్ కన్వే చేయడానికి, ఇలాంటి కమ్యూనికేషన్ టూల్ లాగా ఈ పెట్రోగ్లిమ్స్ని వాడేవాళ్ళంట. సో ఆస్ట్రోనామికల్లీ అండ్ మ్యాపింగ్ రోల్ కూడా దీనికి ఉంది. సమ్ ఆఫ్ ద కార్వింగ్స్ సర్వ్డ్ యాజ్ స్టార్ మార్క్స్, క్యాలెండర్స్ ఆర్ మ్యాప్స్. మ్యాపింగ్ కోసం కూడా అండ్ ఆస్ట్రోనామికల్ పర్స్పెక్టివ్స్లో క్యాలెండర్స్ కోసం కూడా ఇలాంటి కొన్ని పెట్రోగ్లిమ్స్ని వాళ్ళు వాడేవాళ్ళంట. అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్. సర్టన్ పెట్రోగ్లిమ్స్ వర్ యూజ్డ్ యాజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో. రాక్ గాంగ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా కూడా వాడేవాళ్ళంట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా, ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా, కమ్యూనికేషన్ టూల్ లాగా, అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఈ పెట్రోగ్లిమ్స్ని ఏన్షియంట్ టైమ్స్లో వాళ్ళు వాడేవాళ్ళంట. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెంట్ డిస్కవరీ ఏంటి? తెలంగాణలో ఫైండింగ్స్ యాడ్ టు ఇండియాస్ ఆర్కియలాజికల్ రికార్డ్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఆర్ట్. ఇట్ హైలైట్స్ కల్చరల్ కంటిన్యూటీ ఆఫ్ ఎర్లీ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇన్ డెక్కన్ రీజన్. డెక్కన్ రీజన్లో కూడా కల్చరల్ కంటిన్యూటీ అన్నది కనిపిస్తుంది. ఆ ప్రీ హిస్టారిక్ టైమ్స్లో ఉన్న వాళ్ళు కూడా డెక్కన్ టైమ్స్లో కూడా ఉండేవాళ్ళన్న సైన్ ఇప్పుడు దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ సచ్ డిస్కవరీస్ హెల్ప్ అండర్స్టాండ్ సోషల్ ఆర్గనైజేషన్స్, బిలీఫ్ సిస్టమ్స్ అండ్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్స్ ఆఫ్ ఏన్షియంట్ పాపులేషన్. ఓకే, ఈ డిస్కవర్స్ వల్ల కూడా మనకి ఏన్షియంట్ పాపులేషన్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ కమ్యూనికేషన్ టూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు వాళ్ళ ద్వారా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పెట్రోగ్లిమ్స్ అండ్ our recent discovery of petroglyph in Telangana region. Okay, this is all from today's articles. Hope you like the session. Thank you.